వర్గాల వారసత్వం పట్టు కోల్పోతుందా? దశాబ్దాలుగా కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట పోటీకి వారసులు దూరంగా జరగడం దేనికి సంకేతం? మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వాస్తవాలు వారిని భయపెడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తమ కుటుంబాల నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఈసారి వారసులు బరిలోకి దిగడం లేదు. అందులో ఉత్తరప్రదేశ్లోని అమేఠీ, బాగ్పత్, పిలీభీత్, జార్ఖండ్లోని హజారీబాగ్ వంటి నియోజకవర్గాలున్నాయి. ఇందులో రాహుల్ గాంధీ, జయంత్ చౌదరి స్వచ్ఛందంగా సీట్లను వదులుకోగా వరుణ్ గాంధీ, జయంత్ సిన్హాలకు బీజేపీ టికెట్లు ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ గత 25 ఏళ్లలో తొలిసారిగా గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులు లేకుండా ఎన్నికలకు వెళ్తుంది. 2004 నుంచి 2014 వరకు ఇక్కడ గెలుస్తూ వచ్చిన రాహుల్ గాంధీ 2019లో ఓడిపోయారు. దీంతో ఈసారి ఆయన తన తల్లి ఖాళీ చేసిన రాయ్ బరేలీకి మారారు. తమ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మను అమేఠీలో బరిలోకి దించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి బాగ్పత్ నుంచి ఈసారి పోటీ చేయడం లేదు. తన తాత, తండ్రి అజిత్ సింగ్ గెలిచిన ఈ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. హజారీబాగ్ కు బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తరువాత ఆయన కుమారుడు జయంత్ సిన్హా అక్కడి నుంచి గెలిచారు. ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఈ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి పట్టు తప్పింది. పిలీభీత్, మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు కంచుకోట. ఈసారి బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో 3 దశాబ్దాల్లో వారు పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్లది మరో తీరు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో తమ కంచుకోటల్లో మళ్లీ బరిలోకి దిగారు. 2019లో దిగ్విజయ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి తమ సొంత నియోజకవర్గం రాజ్గఢ్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులే చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఈ సీటును పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దిగ్విజయ్ బరిలో నిలిచి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో 2019 ఎన్నికల్లో డింపుల్ యాదవ్ ఓటమి పాలయ్యారు. అది సమాజ్వాదీకి కంచుకోట. 1999 వరకు అక్కడ ములాయం కుటుంబ సభ్యులే గెలిచారు. ఆ తర్వాత బీజేపీ వశమైంది. మళ్ళీ ఇప్పుడు పట్టు సాధించేందుకు స్వయంగా అఖిలేష్ రంగంలోకి దిగారు. తమ కుటుంబానికి పెట్టని కోట అయిన మధ్యప్రదేశ్లోని గునాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2019లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన బీజేపీ తరపున అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం చూసిన ఈయన ఈసారైనా అక్కడ పట్టు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో విక్రమాదిత్య సింగ్ పోటీకి దిగారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన తమ కుటుంబానికి ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టును కాపాడుకోవాలని తలపోస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరపున సినీ నటి కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో పట్టు కోసం కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి షర్మిల, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి తలపడుతున్నారు. ఈ సీటుకు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలోని బారామతిలో కుటుంబ సభ్యుల మధ్య పోరు సాగుతుంది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ మధ్య తీవ్ర పోటీ సాగుతోంది.